హరిహర వీరమల్లు అనే సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఆల్రెడీ రివ్యూ చెప్పుకున్నాం మనం. అయితే ఈ సినిమా కలెక్షన్స్‌కి సంబంధించి రకరకాల ప్రిడిక్షన్స్ వేశారు. 50 కోట్లు దగ్గర నుంచి మొదలుపెట్టి 100 కోట్ల వరకు డే 1 కలెక్షన్స్ రీచ్ అయిపోతాయి అనేటువంటి ప్రిడిక్షన్స్ మీద కథ నడిచింది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. రేపటి నుంచి థియేటర్లు ఖాళీ అయిపోయే వాతావరణమే ఉంది సినిమాకి. అంటే టాక్ అలా స్ప్రెడ్ అవుతోంది. అయితే ప్రీమియర్స్కి మాత్రం విపరీతంగా జనాలు చాలా థియేటర్స్ అంటే ఎక్కడ షో వేసినా చాలా వేగంగా టికెట్లు అమ్ముడుపోవడం కనిపించింది. దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఆ ఇమేజ్ చాలా కాలంగా ఆయన సినిమాల్లో కనిపించకపోవడం. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా చూడాలి అనేటువంటి ఆకలితో అభిమానులు ఉండటంతో థియేటర్లకి పోటెత్తారు. వాళ్ళని థియేటర్లకి పోటెత్తించింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ప్రసంగించారు. అలాగే దాదాపుగా అన్ని శాటిలైట్ ఛానల్స్కి ఆయన ఎక్స్క్లూజివ్గా షర్ట్ మార్చుకుంటూ బైట్లు ఇచ్చారు, చిన్న సైజు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే చాలాసేపు నిలబడి ఉన్నాడు ఆయన. అలా నిలబడి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్, అలాగే ఆయన వ్యక్తం చేసినటువంటి భావాలు, ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీటు, ఆయన పాల్గొన్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడింది, అలాగే వైజాగ్లో ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, దాని ప్రభావం, అక్కడ మాట్లాడటం, ఆయన గురువులకు సన్మానం చేయటం, ఇవన్నీ కలగలిసి అభిమానుల్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేసినాయి. అంటే ఆల్రెడీ వాళ్ళ సినిమా చూడటానికి ప్రిపేర్ అయి ఉన్నారు. అంటే 24వ తారీఖు మార్నింగ్ షో, వెరీ మార్నింగ్ షో 7:30 షో నుంచి థియేటర్ల దగ్గర మోహరించాలి అని అభిమానులందరూ ఒక నిర్ణయం తీసుకున్న టైంలో ఈ ప్రమోషనల్ యాక్టివిటీ, పవన్ కళ్యాణ్ ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం తాలూకా ఎఫెక్ట్ ప్రీమియర్స్ మీదకి దూకేశారు. ఈ టికెట్లు బుక్ అయి ఉండగానే ప్రీమియర్స్ మీదకి దూకగానే ఎక్కడ థియేటర్ ఓపెన్ చేస్తే అక్కడ ఫుల్ అయిపోతూ వచ్చింది. చాలా చోట్ల అభిమానులు తోటి అభిమానుల కోసం అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు 20 టికెట్లు అలా తీసేసుకుని హోల్డ్ చేసి పెట్టుకున్నారు. కొన్ని చోట్ల ఆ టికెట్లు తీసుకునేవాళ్ళు లేక వదిలేయాల్సి వచ్చింది, అది వేరు సంగతి. కానీ వసూళ్ళు అయితే బీభత్సమైనటువంటి వసూళ్లు సాధించగలిగింది. 700 రూపాయలకి తెలంగాణలో, హైదరాబాద్లో 708 రూపాయలుగా టికెట్ నడిచింది అన్ని థియేటర్స్. ఇది దాదాపు షో వేసిన ప్రతి థియేటరు మెజారిటీ ఫుల్ అయిందంటే భారీ ఎత్తున డబ్బులు ఈ ప్రీమియర్స్ నుంచి బయర్స్కి వచ్చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. తద్వారా కొంత సెటరైట్ అయిపోయారు. టాక్ స్ప్రెడ్ అయితే దెబ్బ అయిపోయేది సినిమా. ఇప్పుడు మార్నింగ్ షో నుంచి గనక మొదలైతే, ప్రీమియర్స్ లేకుండా మొదలై ఉంటే కనుక కొంచెం కష్టాల్లోకి వెళ్ళి ఉండేవారేమో. కానీ ప్రీమియర్స్ గట్టెక్కించింది బయర్స్ని అని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా ఫ్యాన్స్ని లూటీ చేయటంగా భావించవచ్చు, ఫ్యాన్స్ని దోపిడీ చేయటంగా భావించవచ్చు. ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఉన్నారో వాళ్ళందరినీ కోసుకు తినేశారు నిర్మోహమాటంగా. సినిమా ఎలా ఉంది అనేది వారికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా సినిమా చూశాడు. సినిమాలో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ గందరగోళాలు ఇవన్నీ చూశాడు ఆయన. కనీసం అప్పుడైనా కట్ చేయమని చెప్పుండొచ్చు, ఎడిట్ చేసి ఉండొచ్చు, కొంత ట్రిమ్ చేసి ఉండొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ టైం ఇవ్వకపోవడం వలన ఇది ఒరిజినల్గా క్రిష్ అనుకున్నది న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేసి విఎఫ్ఎక్స్తో మ్యాచ్ చేసి ప్రేక్షకులకి కంటికి ఇబ్బంది లేకుండా సినిమాని నడపటం అనేది ఆయన టెక్నిక్. ఆయన మొదటి నుంచి అనుసరిస్తున్న పద్ధతి అది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు. ఆయన కోసం అనివార్యంగా ఒక క్వాలిఫైడ్ కాని గ్రీన్ మ్యాట్లో షూట్ చేయాల్సి వచ్చింది. ఆయన మంత్రి పదవిలోకి వచ్చాకే మేజర్ షూట్ జరిగింది అనేది వాస్తవం. అంతకు ముందు జరిగింది చాలా తక్కువ. అంటే క్రిష్ షూట్ చేశాడు అని చెప్తున్నటువంటి సన్నివేశాలు మనకు అర్థం అవుతాయి, కానీ మెజారిటీ భాగం ఆయనకు కూడా పెద్దగా అవకాశం ఇవ్వలేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారు టైం ఇవ్వకపోవడం అనేది ఒక రకంగా ఈ సినిమాకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ సినిమా ఈ రోజున ఈ కండిషన్, సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నాడు అంటే దానికి చాలా సీరియస్గా పవన్ కళ్యాణే కారణం.
పవన్ కళ్యాణ్ టైం కేటాయించకపోవడం, ఇలాంటి ఏ స్క్రిప్ట్కి ఎంత టైం కేటాయించాలో అంతా కేటాయించి తీరాలి. కేటాయించకపోతే జరిగే వినాశనం ఏమిటో ఈ సినిమా చెప్పింది. ఇది ఒక దారుణం. అయితే ఈ ప్రీమియర్స్ పేరుతో ఆయన ప్రమోట్ చేసి ప్రీమియర్స్కి అభిమానులు పోటెత్తేలాగా చేసి వాళ్ళ జేబులను కొల్లగొట్టి 700కి టికెట్లు అమ్మేసి ఇక్కడ అలాగే అక్కడ కూడా ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దాదాపు 100 కోట్లు వచ్చేస్తాయనేది ఒక అంచనా వేశారు, కానీ ఆ పరిస్థితి కనబట్టలేదు. 7 కోట్లు అనేది ఒక అంచనా, 7-7.5 దాకా వెళ్ళింది అనేది ఒక అంచనా. ప్రీమియర్స్ తాలూకా వసూళ్ల వివరాలు ఇంకా బయట రాలేదు. ఏది వచ్చినా ఇది వాళ్ళు అనుకున్నటువంటి 50 మార్కో లేకపోతే 80 మార్కో రీచ్ అయ్యే పరిస్థితి అయితే డెఫినెట్ గా కనిపించడం లేదు. ఇది డెఫినెట్ గా ఇంకొక 2 రోజులు మాత్రమే ఉంటుంది ఈ హడావిడి. మ్యాక్సిమం అంటే ఈ రోజు షోస్ అయిపోతాయి. రేపు అంటే ఏదైతే సినిమాకి ప్రధానమైనటువంటి డే శుక్రవారం అంటారు, ఫ్రైడే అనేది మూవీకి సెలబ్రేటివ్ డే. ఈ ఫ్రైడే, సాటర్డే, సండే కొంతమేరకు 50% ఆక్యుపెన్సీతో నడవచ్చు, కానీ మండే నుంచి సినిమా కష్టం అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంటే వేరే చోట చూద్దాం అనేటువంటి, వేరే ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ మీద చూద్దామని ఆడియన్స్ నెమ్మదిగా ఫిక్స్ అవడం మొదలైపోయింది ఆల్రెడీ. ఈరోజు ఉదయం నుంచే బుక్ మై షో కావచ్చు, ఇతర యాప్స్ కావచ్చు, అక్కడ హడావిడి తగ్గుతూ వస్తోంది. ఈ తగ్గుతూ వస్తోందంటే నెమ్మదిగా ప్రేక్షకులు ఇంకో ప్లాట్ఫామ్ మీద చూడటానికి ఫిక్స్ అవుతున్నారనేది సూచిక. అందుకని ఈ సినిమా మండే నుంచి థియేటర్లో సస్టైన్ అవటం కష్టంగా మారింది. టోటల్గా సినిమా ఫ్లాప్ అయిందని చెప్పుకోవడానికి పెద్దగా మొహమాట పడాల్సినటువంటి అవసరమేం లేదు. ఈ సినిమా పరాజయానికి కథ కారణం కాదు. కథ వాళ్ళు అనుకున్న లైన్ బాగానే ఉంది, దానిలో కొన్ని సైద్ధాంతిక గొడవలు ఉన్నప్పటికీ కథగా వాళ్ళు అనుకున్నప్పుడు అది ఆన్ పేపర్ బాగానే ఉంది. కొంచెం ఎంతూజియాస్టిక్ గాను అలాగే జనాల్ని కన్విన్స్ చేసే పద్ధతిలోనే ఉంది. కాకపోతే దానికి కేటాయించాల్సినంత టైం హీరో గారు కేటాయించకపోవడం వలన వాళ్ళు షూట్ చేయాలనుకున్న పద్ధతిలో షూట్ చేయలేక, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కలిగించలేక, ఇలా రకరకాలుగా సినిమా తడబాట్లకు గురై దెబ్బతినటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇందులో కొన్ని సన్నివేశాలు కొంతమంది వేలు పెట్టి రాసినటువంటి సందర్భం ఉంది. ఈ హైనాల సన్నివేశం, ఆ టైంలో వచ్చేటువంటి కొంత కామెడీ ట్రాక్, ఇది ఆది ప్రభావం ఉంది, హైపర్ ఆది ప్రభావం. అలాగే కొన్ని సన్నివేశాలు చిత్రీకరణకు సంబంధించి ఆయనే చెప్పుకున్నట్టు ఆయన ఆత్మబంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ప్రమేయం ఉంది. ఎటువైపు నుంచి ఎటు చూసినా కానీ ఈ సినిమా ఒక రకంగా అచ్చుకుల బొంతగానే తయారైంది. దీనికి కారణం ఆయనకి దర్శకుడిని పూర్తిగా విశ్వసించి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పేసి తను జస్ట్ నటుడుగా ఉండటం అనేది కూడా ప్రాపర్గా జరగలేదు. క్రిష్ ఆ విషయంలో కూడా ఆయన డిస్టర్బ్ అయి వెళ్ళిపోయి ఉంటాడు అనేది సందేహం. ఆయన ఇంతకుముందు తీసినటువంటి కంచా సినిమా కావచ్చు, లేకపోతే గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, అవి కూడా గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి ఒరిజినల్ లొకేషన్స్లో షూట్ చేసి వాటిని విఎఫ్ఎక్స్లో మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిన పద్ధతే. కానీ న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేసి దాన్ని ఇలా గ్రీన్ మ్యాట్తో మ్యాచ్ చేయటం అనేది ఆయన అద్భుతంగా అందులో ఒక ప్రావీణ్యత సాధించాడు. అటువంటి దర్శకుడు చేతుల్లో ఈ సినిమా తగిన సమయం ఇచ్చి చేసుంటే డెఫినెట్గా మంచి సినిమా అయ్యేది. మంచి సినిమా అయ్యేది, పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద హిట్ వచ్చేది, అలాగే ఆయన అభిమానులకి కనువిందు చేసేది. ఆయనకి కాస్ట్యూమ్ డ్రామా లేదు ఇప్పటిదాకా, మంచి కాస్ట్యూమ్ డ్రామా అయి ఉండేది. ఈ అవకాశాలన్నింటినీ చేయి చేతులా జారవిడ్చుకుని సినిమా పరాజయానికి ఒక రకంగా పవన్ కళ్యాణే కారణం అని చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణే అభిమానుల జేబులకు చిల్లు పట్టడానికి కూడా పవన్ కళ్యాణే కారణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది మార్నింగ్ షోకి అంటే డే 1 షోస్ బుక్ చేసుకుని సడన్ గా ప్రీమియర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇవి ఇలాగే ఉంచి అది చూసి ఇది కూడా చూద్దాం అనుకుని బుక్ చేసుకున్న వాళ్ళు ప్రీమియర్ చూసే చాలా హతాశులు అయిపోయారు. ఇప్పుడు అనివార్యంగా ఈ షోకి కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డారు.